నమస్తే బాబు, ఏం పేరు? నా పేరు రాచకొండ నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు, కూడం ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉంది కూడం ప్రభుత్వం పరిపాలన? ఏది చెప్పినంత ఇదిగా ఏం లేదండి. ఇప్పుడు పింఛన్లు అయితే అన్ని మామూలే. ఆ బస్ ఫ్రీ అన్నారు. అంతకుముందు 10 నిమిషాలకు ఒక బస్సు వచ్చేది, 2 గంటలకు ఒక బస్సు రావట్లా. దానికోసం జనం నిలబడటం, తన్నుకోవడం, గుద్దుకోవటం. అసలు దానికంటే ఉచిత బస్సు ఎత్తి పారదింగి ఫ్రీ బస్సులు పెట్టి అంత ముందులాగా బస్సులు తిప్పితే మంచిది. ఆ లేడీస్ ఎక్కుతున్నారు, మగవాళ్ళు నెట్టి అవతల వేస్తున్నారు. కిటికీలోంచి ఒకడు పడుతున్నాడు, డోర్లోంచి ఒకడు పడుతున్నాడు. అది పరిస్థితి. ఉచిత బస్సు వల్ల లేడీస్కి ఉపయోగం ఉందలే కానీ జెంట్స్కి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. అది పరిస్థితి. ఇకపోతే ఈ గ్యాస్ బండ్లు అన్నారు, సంవత్సరానికి 3 అన్నారు. మొదట అన్నప్పుడే ఒకటి ఇచ్చారు, ఇంకంతే, ఇక లేదు, మర్చిపోయారు. అవన్నీ ఇస్తేనే బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది. అది మాకంటే ఆ చిన్న వయసు వాళ్ళు లేరనుకోండి, పడేవాళ్ళకి పడుతున్నాయి, ఆ వయసు వాళ్ళకి పడుతున్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 ఇవ్వటంలో కూడం ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నాడు. ఫెయిల్ అంటే మరి వీళ్ళన్నీ చేయాలిగా. చెప్పిన ఏముంది, బస్సు ఫ్రీ పెట్టాడు, బండ్ల ఫ్రీ అన్నాడు, రాలేదు. మరి ఇప్పుడు నెలకి ఏదో 3,000 ఫ్రీగా డబ్బులు ఇస్తా ఉన్నారు లేడీస్కి. 20,000 ఎంత ఇస్తా ఉన్నారు. 50 సంవత్సరాల వాళ్ళకి ఆయన ఇచ్చాడు, ఈయన ఇట్లా. కాకపోతే ఇది మన వీళ్ళకి నిరుద్యోగులకి బుచ్చి అన్నాడు. ఈ బాల్ పోస్టుల మీద తప్ప ఇంతవరకు ఏం అమలు జరగట్లా. అవన్నీ అమలు చేస్తేనే సూపర్ 6. అమలు చేయకపోతే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఇచ్చారో 6 అలా 4 6లు ఇస్తారు. అది పరిస్థితి. లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది? లోకేష్ గారి ఆయన ఓటికి ఆయన పర్లా. మా ప్రాంతంలో బాగానే అభివృద్ధి చేస్తున్నారండి. ఇక్కడ స్టేషన్ ఒకటి బాగా చేశారు. చుట్టుపక్కల రోడ్లు ఎవరైనా వెళ్ళినా స్పందించడం. ఇక్కడ ఏమన్నా పేదవాళ్ళకి బళ్ళు, ఏమన్నా మిషన్లు, లేడీస్కి కుట్టు మిషన్లు, ఆయన ఒకటి బాగానే చేస్తున్నాడు. మరి ఆయనలాగా అన్ని చోట్ల అందవు కదా. ఆయన అంటే సీఎం గారు అబ్బాయి. అది పరిస్థితి. ఆయన పర్ల ప్రస్తుతానికైతే. రాజధాని అమరావతి గురించి ఏం చెబుతారు? అమరావతి నీళ్ళు వస్తే మునిగిపోతాయి అన్నాడు జగన్. ఇవన్నీ ఉత్తమాటలేండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు పెట్టి 12 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి మునిగింది, ఇప్పుడు కొత్తగా మునిగింది ఏంది? అవన్నీ ఊరగా మేమేదో 3 సార్లు పెట్టాలి, 6 సార్లు పెట్టాలి, మా పని అవ్వలేదని మాట్లాడడం తప్ప ఈ ఆచరణలో పనికిరావు. అమరావతి కట్టడానికి 2 కోట్లు ఖర్చు అయ్యిందంట. అమరావతి పూర్తి అవడానికి 2 కోట్లు ఖర్చు అయ్యిందంట. అమరావతి కడతానికి, రాజధాని అమరావతిని 2 లక్షల కోట్లు. అదే మావిగన అయితేనేమో 20,000 కోట్లతో నేను పూర్తి చేస్తాను అని అన్నాడు జగన్. మీరేమంటారు? ఆయన చెయ్యాలి కదండి. ఆయన చెప్పిందే కానీ చేసింది ఇది. ఆ టైంలో ఒక రోడ్డు వేయాలా, ఒక ఆఫీసులు కట్టలా. అసలు నమ్మొచ్చా మావిగన అంటే జగన్ని? అసలు మావిగన అంటే ఏంది నాకు అర్థం కాదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 పరిసర ప్రాంతాలనే రాజధాని చేస్తా అన్నాడు, అమరావతి ఒక్కదాన్నే కాకుండా. చేస్తే మంచిదేగా, చెయ్యాలిగా. ఆయనకి చెయ్యాలి, అవకాశం ఇవ్వాలి. జనం అంత ఇస్తారని నేనైతే అనుకుంటున్నా. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ బాగుంది, ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ బాగుందా? ఈయన వచ్చినాక బాగుందిగా. నిన్నే చెప్పారు ఇక్కడ మీటింగ్లో, ఈ సంవత్సరం 1,00,000 మంది ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారని. మరి లెక్కలు వాళ్ళకి దగ్గర ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్ కంపెనీలు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయని చెప్తున్నారుగా. వచ్చింది లేదు, మీరు చెప్పాలి. చెప్పాంగా మాట. ఓవరాల్ గా బాగుందంటారు కూడం ప్రభుత్వం? పర్లేదు, ఇంకా చెయ్యాలి. గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందా మీకు? గత ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం చదువుకునే పిల్లలకి ఇచ్చింది, అమ్మఒడి ఇచ్చింది. మరి 60 ఏళ్ళకి పింఛన్ అన్నాడు, నాకు కూడా ఇచ్చాడు. మరి మనం అది కూడా చెప్పాలి. ఇచ్చాడు, ఆయన కూడా బాగానే ఇచ్చాడు. కానీ డబ్బుగా ఇచ్చాడు, కానీ అభివృద్ధి చేయలే. సంక్షేమ పథకాలు అయితే ఇచ్చాడు, కానీ డెవలప్మెంట్ చేయలే. అక్కడ ప్రభుత్వం చేస్తున్నా మరి ఎట్లా?
ఈ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది, కొంచెం అన్నదాంట్లో కొద్ది గొప్ప ఇస్తుంది. సంక్షేమ పథకాలు. ఆ.